టార్గెట్ తిరుమలలో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని, రాజకీయంగా ఎదుర్కోలేకే అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. పరకామణి చోరీ చిన్న విషయం అనడం దారుణమని, అదే చర్చలో జరిగుంటే అలా మాట్లాడేవారా అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు అంటే అంతలక్కలేదా అని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా భగవంతుని అడ్డం పెట్టుకొని అబద్ధపు అసత్య ప్రచారాలతో ఆధారాలు లేకుండా ఈరోజు టీటీడీని ముఖ్యంగా అందుకనే చెప్పాను, టార్గెట్ తిరుమలతో వైసీపీ పనిచేస్తూ ఉంది. గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ప్రతి నెల మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదో ఒక అంశాన్ని ఆధారాలు లేకుండా వారే ఆధారాలు సృష్టించి ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అపచారం చేస్తూ ఉందని చెప్పి మా మీద అపనిందన మోపుతున్నారు. పరకామణిలో దొంగతనం జరిగితే చెట్టు కింద పంచాయతీ చేసి నిందితుడితో చెట్టు కింద పంచాయతీ చేసి వాళ్ళు ఏదో ఘనకార్యం చేశారని చెప్పి చెప్తున్నారు. టీటీడీ ఆలయ ప్రతిష్టత కానీ ఆలయంలో ఉన్నటువంటి పవిత్రత కానీ నీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్పందన ఈ విధంగా ఉంది. అదే యేసు దగ్గర జరుగుంటే దొల్లు ఏడ్చుంటారు కదా మీరంతా. అంటే అంతా హిందువులంటే, హిందువుల మనోభావాలంటే అంత దిగజారుడు వ్యవహారంగా మీరు భావిస్తున్నారా? ఖబర్దార్ జాగ్రత్త. గతంలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకునే వారి చరిత్ర వారికి తెలుసు. వైసీపీ నాయకులు ముఖ్యంగా మాడి మసైపోయారు.